హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి ఎంతో ఈజీగా చేసుకునే బెండకాయ ఫ్రైతో వచ్చేసాను. ఈ బెండకాయ ఫ్రైని ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా జిగురు లేకుండా ఉంటుంది, ఇష్టంగా తినగలుగుతారు. దీన్ని తయారు చేసుకోవడం చాలా సులువు. ఇందులో ఈ పొడి వేసి చేసుకుంటే ఈ బెండకాయ ఫ్రై పొడి పొడిగా చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని ఒకసారి ఇలా ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ బెండకాయ ఫ్రైలో పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర కూడా వాడుతున్నాం. ఇవి చాలా ఆరోగ్యానికి మంచిది, హెల్దీ కూడా. ప్రోటీను ప్లస్ ఈ బెండకాయ చాలా ఆరోగ్యం. ఈ బెండకాయ ఎక్కువగా తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. కీళ్ళల్లో అరిగిపోయిన గుజ్జు కూడా మళ్ళీ తిరిగి వస్తుంది. పిల్లలకి చాలా హెల్దీ, తెలివితేటలు బాగా పెరుగుతాయని కూడా అంటూ ఉంటారు. ఇందులోకి కావలసిన పదార్థాలు: ముందుగా బెండకాయల్ని ఇలా సన్నగా వేపుడికి ముక్కలుగా తరుక్కుని ఉంచుకోవాలి. ఇందులో పోపు కోసం ఒక 3 స్పూన్లు వేరుశనగ పలుకులు, 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి తీసుకుని వీటిని బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని సన్న సెక మీద బాగా దోరగా వేయించుకోవాలి. ఇందులోనే ఒక 4 బాదం పప్పు పలుకులు కూడా వేసాను, కమ్మగా ఉంటుందని. దీన్ని ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని బాగా పోపు వేయించుకుని పక్కకు తీసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు వేరే బాండీలో పోపు దినుసులు వేసుకుని మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని పోపు దోరగా వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసి బాగా హైలోనే వేయించుకోవాలి. సిమ్లో పెట్టి ఎక్కువగా కలిపితే బెండకాయల్లోంచి జిగురు ఎక్కువగా వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కువసార్లు కలపకుండా మధ్యలో కలుపుతూ జిగురు లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న ఈ పోపుని మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయలు బాగా వేగిపోయిన తర్వాత ఉప్పు, పసుపు వేసి వేగిన తర్వాత మనం ఈ మిక్సీ పట్టుకున్న పొడి కొద్దిగా వేసుకుంటూ మొత్తం ముక్కలకి అంతటికి టాస్క్ అయ్యేలా బాగా వేయించుకుని దించుకుంటే ఎంతో ఎమ్మీగా పొడిగా చాలా టేస్ట్గా ఉండే బెండకాయ ఫ్రై రెడీ. ఇది రసంలోకి కానీ, సాంబార్లోకి కానీ, అలా డైరెక్ట్గా రైస్లో కలుపుకున్న ఈ పప్పుల పొడి వేస్తాం వల్ల చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారుగా, రెడీ. బెండకాయ ఫ్రై రెడీ. బెండకాయ ఫ్రైని రకరకాలుగా చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు. అందులో ఇదొక వెరైటీ అన్నమాట. చాలా ఈజీగా, చాలా తొందరగా అవుతుంది. పొడిగా కూడా వస్తుంది. మనం ఈ పప్పుల పొడి వేయడం వల్ల బెండకాయలోంచి జిగురు ఎక్కువగా రాదు. పిల్లలు జిగురుగా ఉంటే తినడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇలా పొడిగా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందువల్ల ఇలా చేసుకుంటే పిల్లలు కూడా అవాయిడ్ చేయకుండా స్కూల్స్లో ఈ పప్పుల పొడితో చాలా టేస్ట్గా ఉండి మొత్తం టిఫిన్ బాక్స్ ఖాళీ చేసేస్తారు. కాబట్టి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.